బ్రో మీరు ఆ పిచ్ గేమ్ ఆడొచ్చుగా లైక్ యూనిక్ కెమెరా ఆడుతున్నాడు కాకి ఎస్ అది ఆన్లైన్ గేమ్ అంటారా తెలుసు లైక్ బ్రిక్స్ లా ఉంటే సబ్ 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 అని వెళ్తాయి ఇరిటేటింగ్ గేమ్ విత్ ఇన్స్టాల్ అయి పెడదాం అవ్వదని తెలియదు ఇంకా గేమ్ గురించి రీసెర్చ్ చేసే టైం కూడా 2 వ్యూస్ పోతారు ఏమో బ్రో బట్ కాదు ఆ గేమ్ పేరేంటో కమెంట్ చేయండి నాకు తెలీదు 5 మెంబర్స్ జాయిన్ బ్రో గేమ్ పేరు కమెంట్స్ లో ఉంటుందా ఈ గేమ్ చూసారు ఈ వీడియోకి 1 వ్యూ ఉంది అట్లీస్ట్ మనకన్నా 5 వ్యూస్ ఉన్నాయి నెల ముందు పెట్టారు ఇది దాని పేరేంటో చెప్పండి సార్ మీరు ఏమైనా చేస్తున్నారా లెవెల్ డెవిల్ అంట అనదర్ బిగ్ ఫ్యాన్ జాయిన్ లెవెల్ డెవిల్ అరే నైస్ రా సూపర్ రా సో లెవెల్ డెవిల్ అవును నేను ఎందుకు యూట్యూబ్ ఫోన్లో జాయిన్ అవ్వకూడదు నా లైవ్ నేనే అప్పుడు నేను చూడొచ్చు కదా ఇంత తెలియదు ఇలా ఇన్ని రోజులు ఎందుకు ఇక్కడ ఉండిపోయింది తెలియట్లేదు అర్థమైంది సో నేను గేమ్ స్టార్ట్ చేస్తున్నాను ఏ లెవెల్ డెవిల్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ ఇవన్నీ క్లోజ్ చేస్తాను అప్ప సాయిరామ్ మనం ఫస్ట్ 1000 ఫాలోవర్స్ తెచ్చుకోవాలి ఇన్స్టాగ్రామ్లో అప్పుడే లైవ్ పెట్టాలి కదా ఓకే ఫస్ట్ అప్ డౌన్ సైడ్ ఏరాలంట ఏదో సౌండ్ వచ్చింది ఓకే ఓకే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది ఐదా నేను చూడలేదు హ్యాపీయా అయిపోయింది స్క్రీన్ పెద్ద చేయండి ఓకే అయిపోయింది ఓకే అర్థమైపోయింది ప్రెస్కి ప్రో ప్లేయర్ బోల్తే ఓకే ఒకదానికే ఇక్కడ 2 దగ్గర ఉన్నాయి కంట్రోల్స్ ఫస్ట్ టైం కదా కొంచెం ఇబ్బందిగా ఉందంటే సీరియస్గా ఆడాల్సిన టైం వచ్చింది ఈ 11 మెంబర్స్ వాచింగ్ 13 మెంబర్స్ వాచింగ్ ఒకదానికే నిదానమే ప్రధానం సెకండ్ లెవెల్ ఓకే ఇక్కడ కదా సెకండ్ లెవెల్ కూడా పాస్ అయిపోయాం ఆల్రెడీ ఇంత గ్యాప్ ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది ఇంత ఈజీగా అయితే ఉండదు జై మహేష్మతి అర్థమైంది మొత్తం సిస్టమే పక్కకి వెళ్ళిపోతుంది ఎవడో 13 మెంబర్స్ అన్నాడు 7 మెంబర్స్ పోయి ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు మన వాళ్ళు బట్ ఫైన్ అంటే ఇది ఒక ట్రయల్ వీడియో లాంటిది మనం నేర్చుకుంటున్నాం ఎన్ని లెవెల్స్ దాకా ఆడాలి 736 అయింది 8 దాకా ఆడడం ఎక్స్ప్రెషన్ కనబట్టలేదా చెంపదెబ్బలకి మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అన్నారు నాన్నగారు ఒక్క నిమిషం 1 2 3 4 5 6 7 8 9 10 11 అడిగేస్తే ఫ్రేమ్ ఇటు గడుస్తుంది ఇటు నడుస్తుంది 11 అడుగు కాదు 12 అడుగు అయితే ఒడిస్తే అసలు మామూలు ఉండదు అరే అందరూ వెళ్ళిపోయారా ఒకే ఒక్కడు ఉన్నాడు నాకు తెలిసి ఆడేవాడు అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలాగా చేస్తా అన్నమాట ఓహో ఒక్కడే ఉన్నానంటే అది నా
నా సెకండ్ అకౌంట్ అంటావా? ఏం పర్లేదు బ్రో. నేనున్నా బ్రో. నువ్వు ఉంటే మరి ఇక్కడ ఒకటే చూపిస్తుంది ఏంటి నాకు? వాట్? యూట్యూబ్ మామ నన్ను చీట్ చేస్తున్నావా? ఐడు ఇక్కడ చూడొచ్చు కదా మీరు 1 వ్యూవర్ అనే చూపిస్తుంది. మరి కమెంట్ ఎలా చేస్తావు బ్రో? నిజం చెప్పు, నువ్వు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్ చేసావు కదా? ఏ లెవెల్స్ వెళ్ళగలమో చూసి ఫస్ట్ లోనే పెట్టావు కదా. అట్లా అంటావు మనతో. అదే పెద్ద గేమ్ అంటారు. ఎలా ఆడాలి? ఇలాగనే అయిపోయింది. మామూలు ఎవరో వేరే వాళ్ళని యూజ్ చేసి కాంటెంట్ చేయను అని అన్నట్టు గుర్తు బ్రో. ఈరోజు టాలీవుడ్ మొత్తం యూజ్ చేసుకుంటున్నట్టుంది. కాంటెంట్ చేయట్లేదు నేను, ఇది లైవ్ జస్ట్ డిస్కషన్ అంతే. సబ్స్క్రైబర్స్ నాకు అనిపించింది చేస్తున్నా, చెప్తున్నా. వాళ్ళని యూజ్ చేసుకుంటున్నాను అని ఏం కాదు. ఇట్లా తయారయ్యారేంటి అంటే ఇంటెన్షనల్గా యూజ్ చేయండి, ఇలా అన్ఇంటెన్షనల్గా జరగచ్చు. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రైట్ సైడ్ ఉంది కదా అని చెప్పి నేను కరెక్ట్ రైట్కి దూకినప్పుడు అది లెఫ్ట్ సైడ్కి వెళ్తాను. అందుకే నేను తెలివైన కన్నా తెలివిగా ఆలోచించి రైట్కి దూకుతాను. చూసా? ఓకే, అవుతూ ఉంటుంది. ఇట్లా దూకి ఇందాక ఏదో అయింది. ఎవరా మర్చిపోయి మళ్ళీ నేను అదే చేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను. అయినా సరే ఏమైనా ఉంటుందంట చేసి డెఫరెంట్గా తెలుస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ దాని దగ్గర ముళ్ళులు ఉండొచ్చు, సెకండ్ దాని మీద దూకుదాం అనుకుంటున్నాను. సరే ఫస్ట్ దానికి వెళ్ళి చూద్దాము, ఏం లేదు. అయితే నా లాజిక్ ప్రకారం ఫస్ట్ సెకండ్ లేదు కాబట్టి ఖచ్చితంగా థర్డ్ దాంట్లో ఉంటుంది. అందుకని ఫోర్త్ దాంట్లో దూకుతాను. కానీ నేను ఫోర్త్ దాంట్లో దూకుతానని చెప్పి వాడు ఫోర్త్ దాంట్లోనే ముళ్ళు పెడితే థర్డ్ దాంట్లో దూకుతాను. ఏదో తేడా పడుతుంది సీనా. ఖచ్చితంగా ఈ కన్నాలో ఏదో ఒకటి. వీడు ఇంత లైట్గా ఎప్పుడయ్యే ఇలాంటి సమయంలోనే తూచి అడిగేయాలి. ఏదో ఒకటి గేమ్ వాళ్ళు మీకన్నా ముందర ఎన్టీఆర్ డైలాగ్స్ వర్క్ అవ్వు ఇక్కడ. సారీ కరెక్షన్ అమ్మ. ఓకే, అదిగో ట్రిగర్ అదనమాట. అర్థమైంది. మోస్ట్ వాళ్ళే పెట్టాడు కదా. ఖచ్చితంగా ఏదో ఉంది, అందుకే ఇటు పక్క ఉంది. మనం ఎలా వెళ్తారు? వెళ్ళిపోతాం. అంత సింపుల్గా పెట్టాడు కదా.
బుద్ధున్నాడు ఎవడన్నా అంత ఫాస్ట్గా పరిగెట్టగలరా? మామూలు ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాం. ఇంకొక 8 minutes ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ ఒకటి చపక్కన కింద పడిపోద్ది. అవును సార్. ఏంటి ఎంత ప్లేన్గా ఉంది? ఖచ్చితంగా ఏదో ఉంటుందా? ఏం చేస్తున్నావు అర్థం ఉందా నీకు? అవును సార్. లైవ్కి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. లైక్ వేయడం వల్ల ఏమైనా వస్తుందా? నాకు తెలీదు. నాకైతే ఎవరు లైక్ కొట్టారో కూడా చూపించట్లేదు. ఏయ్ ఏంట్రా కాంతోనే గేమ్సా? అక్కడ ఉంటే ఎలా వెళ్తారో దాని దగ్గరికి? దాన్ని పెట్టాడు సెట్టింగ్. అది వస్తుందని భయంగా దూకేస్తాం. టైమర్ పెట్టి లేస్తుంది అంట అది. ఒక లైక్ వేసుకుంటే ప్రమోట్ అవుతుంది. అవునా? ఎస్ ఫ్రెండ్స్, లైక్ వేసుకోండి. అయితే ఫాలోవర్స్ అందరూ నాన్నగారు చెప్పినట్టు లైక్ వేసుకుంటే ప్రమోట్ అవుతుంది అంట. నువ్వు ఆ బీట్ బాక్స్ వీడియో చేయొచ్చు కదా. పెళ్ళి అయితే ప్లాన్ చేయాలి. దెబ్బలు పడతాయిరా దెబ్బలు పడతాయిరా. ఓ జస్ గంభీరం. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇస్తే బాగుంటుంది. ఎస్. ఎట్లా నేనైపోయాను. మరి ఆ చుక్క అక్కడ ఎందుకు పెట్టాడు రాడు? అదేంటి ఆకాశంలో ఉండిపోయాను కాసేపు. ఓహో, టచ్ చేస్తే కాసేపు ఉండొచ్చు అనమాట. టచ్ చేస్తే కాసేపు గాల్లో ఉండొచ్చు బ్రదర్స్. If you are still in the live, ఒక కమెంట్ వేసుకోండి. సో ఐ విల్ బి అవేర్ ఎవరెవరు ఉన్నారు. ఏది పట్టుకుంటే పేలుతుందో ఏది పట్టుకుంటే పేలుతుందో కూడా అర్థం కాదు. సరిపోయింది. ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు వచ్చింది కూడా అయిపోయింది. లెవెల్ కంప్లీట్ చేశాకే లవ్ ఎండ్ చేయాలా? లవ్ ఉంటాయి కదా ఎండ్ చేయడానికి. లైవ్ అయి ఉంటుందిలే. స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోవాలి కదా సబ్స్క్రైబర్ గారు. ఆఖరికి అందరి యూట్యూబర్స్ లాగా మనం కూడా లెవెల్ డెవిల్ గేమ్ ఆడాం. అలా ఎలా ఇన్కంప్లీట్గా లైవ్ ఎండ్ చేస్తారు? కంప్లీట్ చేసే లైవ్ చేయాలి. బాగుంది. కంప్లీట్ చేయకపోతే ఇంకా ఇన్కంప్లీట్గా వదిలేసి చాలా ఉన్నాయి లైఫ్లో. డిప్కి ఒకటి సార్. సభకు నమస్కారం.